కేస్ కొత్త విషయం కాదు. ఈ ఇష్యూలో అమెరికా గనక దూరితే, మధ్యవర్తిత్వం గనక వహిస్తే ఇండియా పరిస్థితి ఏంటి సార్? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది? భారత్ పాకిస్తాన్ సంబంధాలలో వేరే దేశం జోక్యం ఒప్పుకోదు. ఫార్మల్ గా కానీ ఇన్ఫార్మల్ గా కానీ ఎటువంటి అవకాశమే లేదు. సో అమెరికా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించిన ఇండియా దానికి ఒప్పుకోవటం జరగదని. కాకపోతే అమెరికన్ నాయకులు పాకిస్తాన్ ఇరాన్ లో చేస్తున్న సహాయానికి ప్రతిస్పందించి బహుశా ఇండియాని ఒకటి రెండు మాటలు ఏమన్నా అనొచ్చేమో, చివాట్లు పెట్టచ్చేమో అంటే మనకు వాళ్ళకి అలవాటు కదా. ఇటీవల కాలంలో మనం ఎన్నో విన్నాం కదండి అమెరికన్స్ నుంచి. ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అన్నారు, ఇండియా నిజంగా వాణిజ్య రంగంలో మోసం చేస్తుందన్నారు. ఇట్లాంటి ఎన్నో కఠినమైన పదజాలం అమెరికా మన మీద వాడింది కదా. అటువంటి కఠినమైన పదజాలం వాడే అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రాన అమెరికా ఏం చెప్తుందో అని భయపడి ఇండస్ వాటర్ ట్రీటీకి మనం మళ్ళీ వెళ్ళి సంతకాలు పెట్టడమో లేదా మళ్ళీ పాకిస్తాన్ కి వీలైనట్టుగా ఇండస్ వాటర్ ట్రీటీ మీద ప్రవర్తించే అవకాశాలు లేవండి. ఒకవేళ ఇన్ కేస్ అంటే సార్ ట్రీటీకి ముందు కొన్ని ఒప్పందాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. మనం చెప్తుంది ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, అదే రీజన్ తోని మనం ట్రీటీలో నుంచి బయటకు వచ్చేసామని చెప్తున్నాం. అయితే లీగల్ గా ఫ్యూచర్ లో ఏమైనా దీనికి సంబంధించి లీగల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ గా ఏమైనా ఉంటాయా సార్? అది బైలాటరల్ అగ్రిమెంట్ అండి. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేసింది. ఇది ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది వరల్డ్ బ్యాంక్ ఫెసిలిటేట్ చేసింది. కానీ ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది బైలాటరల్ అగ్రిమెంట్. ఇందులో అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లా లేదు. ఇప్పుడు ఉదాహరణకి స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఉందనుకోండి, హర్మూజ్ జలసంధిలోంచి షిప్స్ వెళ్లాలా అన్న దాని మీద చాలా ఇంటర్నేషనల్ లా ఉంది. అంటే ఆ పర్టికులర్ జలసంధే కాదు, చాలా జలసంధుల దగ్గర చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎలా ప్రవర్తించాలి అన్న దాని మీద ఇంటర్నేషనల్ లా ఉంది. కానీ రెండు దేశాలు ఒక ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాటర్ ట్రీటీ ఒక ఆర్థిక ఒప్పందమే కదా. ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయకపోతే దేశాలు ముందుకు వెళ్తాయి, వెనక్కి వెళ్తాయి, పక్కకి వెళ్తాయి. ఉదాహరణకి అమెరికా తీసుకోండి. అమెరికా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కొన్నిటి మీద సంతకం పెట్టి ఇప్పుడు నేను పాటించనంటోంది. బయలాటరల్ గా ఎకనామిక్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాను అని అందరి మీద సుంకాలు వేసింది కదా. సో ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో ఇంటర్నేషనల్ లా వైలేట్ జరిగింది అని చెప్పడం కష్టం. ఒకవేళ ప్రయత్నించవచ్చు, పాశ్చాత్య దేశాల మద్దతుతో ఇదిగో ఇంటర్నేషనల్ లా వైలేట్ అయింది అని ఏదో చెప్పొచ్చు. కానీ నిజంగా చూస్తే కనుక ఇది బయలాటరల్ అగ్రిమెంట్. మనం దీనికి ఎటు కట్టుబడి ఉంటాం నిరంతరంగా అని కూడా చెప్పడం తప్పు కదండి. ఎప్పుడో 1960లో పెట్టాం కదా అగ్రిమెంట్. ఇప్పుడు మన 2026కి వచ్చాము. ఇన్ని దశాబ్దాలు జరిగిన తర్వాత, క్లైమేట్ చేంజ్ మారిన తర్వాత, నీటి వినియోగాలు మారిన తర్వాత ట్రీటీని రివ్యూ చేయటంలో తప్పు లేదు కదా.